వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. లిక్కర్ అక్రమ ట్రాన్స్పోర్ట్ 400 కోట్ల రూపాయల స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యాడు. కారుమూరి సునీల్ గతంలోనే అరెస్ట్ అయ్యాడు. ఇక అరెస్ట్ కాబోయేది ఎవరు? కారుమూరి నాగేశ్వరరావు కోడలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. 400 కోట్ల రూపాయల ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యాడు. సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. వాసుదేవరెడ్డి, రాజకేశ్వరరెడ్డి అరెస్ట్ అయ్యారు. కారుమూరి నాగేశ్వరరావు కోడల మీద కూడా కేసు ఉంది. ఆమెను కూడా పిలిచి విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అలాగే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటే మీకు ఈ విషయం చెప్పడానికి ముందు అసలు ఈ కేసు ఏంటి అనేది బ్రీఫ్గా నేను చెప్తాను. అంటే మీకు తెలియదని కాదు, కానీ అసలు కారుమూరి నాగేశ్వరరావుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి అంటే, కారుమూరి నాగేశ్వరరావు ఏం చెబుతున్నాడంటే చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేయించాడని చెప్తున్నాడు. రాజకీయ కుట్ర అని చెప్తున్నారు. రాజకీయ కుట్ర అని చెప్తున్నాడు. కాబట్టి అసలు కేసు ఏంటి? నిజంగా రాజకీయ కుట్ర అయితే మనం కూడా ఖండించాలి దీన్ని. ఎందుకంటే రాజకీయంగా ఒక కుట్రవన్నీ కారుమూరి నాగేశ్వరరావు అంటే మాజీ మంత్రిని అరెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. మరి ఇది రాజకీయ కుట్రతో వచ్చిన కేసా, లేదు నిజంగానే కుంభకోణమా అనేది మరి వివరించుకోవాలిగా. మనమే మీరు రాజకీయ నాయకుడు కాదు, నేను రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లిక్కర్ కుంభకోణం జరిగింది. ఈ లిక్కర్ కుంభకోణంలో దాదాపుగా కొల్లగొట్టింది మొత్తం అంటే అన్ని రకాలుగా ఆర్డర్లు ఇవ్వటం కోసం ముడుపులు తీసుకోవటం, ప్లస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా డబ్బులు, వీటన్నిటితో పాటు ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ని ఆపేసి మాన్యువల్గా ఆర్డర్స్ పెట్టడం, ఆ బ్రెవరీస్ డిస్టిలరీస్ని కబ్జా పెట్టుకొని ఎంత ప్రొడక్షన్ అవుతుందో ఎవరికి తెలియకుండా చేయటం, ఆ ప్రొడక్షన్ అయిన దాన్ని బాటిలింగ్ చేసేసి ఎన్ని బాటిల్స్ పంపిస్తున్నామో తెలియకుండా, మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యటానికి ఉద్దేశించిన స్కీము ఈ ట్రాన్స్పోర్టేషన్. అర్థమైంది కదా. డిస్టిలరీలు బ్రూవరీస్ మనవే, మన సొంతం, పేరు వేరే వాడి పేరు మీద ఉంటుంది. వాడిని బెదిరించి బయటికి పంపించి దాన్ని ప్రొడక్షన్ అంతా మనమే చేస్తాం. ఆ శ్రీధర్ రెడ్డో రాజకచ్ రెడ్డో ఎవడో చేస్తాడు. ప్రొడక్షన్ మనదే, ప్రొక్యూర్మెంట్ వాసుదేవరెడ్డి మనవాడే. అక్కడి నుంచి డిపోలకు వెళ్ళాలి. ఆ డిపోలలో అమ్మేది మనవాళ్లే అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు, అంటే వాళ్ళు మనవాళ్లే. మరి ఈ ట్రాన్స్పోర్టర్ కూడా మనవాడే ఉండాలి కదా. ఎందుకు అంటే, ఇక్కడ ఈ రీటైల్ షాపుల్లో మన కార్యకర్తలు బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. 100 బాటిల్స్ అక్కడ డిమాండ్ ఉందనుకో, ఉంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 75 బాటిల్స్ అఫీషియల్గా పంపిస్తారు. ఇండియన్ 75 బాటిల్స్కి వస్తుంది. ఒరిజినల్ డిమాండ్ 100, వీళ్ళు 75 బాటిల్స్కి పెడతారు. ఆ పైన మొత్తం ఇంకొక 75 బాటిల్స్ వేసి 150 బాటిల్స్ పంపిస్తారు. అంటే డిమాండ్ ఇంకొక 25 బాటిల్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది. మిగిలిన 50 బాటిల్స్ పుష్ చేయాలి, 11 తర్వాత పుష్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి 75 బాటిల్స్ ఎక్స్ట్రా పంపిస్తారు. ఈ డబ్బులు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో మిగిలే డబ్బులు, ఆర్డర్లు ఇవ్వడం కోసం తీసుకునే ముడుపులు, వీటన్నిటితో పాటు ఎక్స్ట్రా బాటిల్స్ అమ్మగా వచ్చిన డబ్బులు. ఈ ఎక్స్ట్రా బాటిల్స్ క్యారీ చేయాలి అంటే వేరే వాడికి ట్రాన్స్పోర్ట్ ఇస్తే, అయ్యా ఆర్డరు 75 బాటిల్స్కి ఉంటే మీరు నా దాంట్లో 150 వేసారేంటి అని అడుగుతాడా? అడగడా? డెఫినెట్గా అడుగుతాడు. అట్లా అడగకుండా ఉండాలి అంటే ఆ పని చేసేవాడు మనోడు ఉండాలి. ఇది కుంభకోణం. ఇది కూడా భారీ కుంభకోణమే. ఇప్పుడు చెప్పు కారుమూరి నాగేశ్వరరావు, ఈ కుంభకోణం చంద్రబాబు చెబితే చేసావా, జగన్ చెబితే చేసావా? జగన్ చెప్తే చేసినట్టేగా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో ఒకరిని పరామర్శించడానికి వెళ్ళి, కారుమూరి సునీల్ పాపం అమాయకుడు చిన్నపిల్లాడు, ఏదో జిల్లాకి 2 కోట్లు మిగులుతుంది అని ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటే అది కూడా తప్పేనా? అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్పోర్టు కాంట్రాక్టు కుంభకోణం మిగలటం అంత తెలుసు కదా, మొత్తం తెలుసు. తెలియకుండా అతను ఆ కామెంట్ ఎట్ట చేస్తాడు? 2 కోట్లు మిగులుతుంది అన్న కామెంట్ని జగన్మోహన్ రెడ్డి ఎట్ట చేస్తాడు? మీరు చేయలేకపోయారు, నేను చేయలేకపోయాను కదా. మనిద్దరం తీసి పక్కన పెట్టండి, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా ఈ మాట చెప్పలేకపోయింది కదా. అవును. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్ట చెప్పగలిగాడు? అంటే ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. దాంట్లో కూడా వాటా ఉంది ఆయనకి డైరెక్ట్గానే. అది అందుకనే ఆయన జిల్లాకి 2 కోట్లు మిగులుతుంది అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి 2 కోట్లు మిగులుతుంది కదా, వెరీ గుడ్.
ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కారుమూరి నాగేశ్వరరావు ఆయన కొడుకు కారుమూరి సునీల్ నుంచి స్వాధీనం చేసుకున్నదే 84 కోట్ల రూపాయలు. సీజ్ చేసిన ప్రాపర్టీ. సీజ్ చేసిన ప్రాపర్టీ 84 కోట్లు. నీకు 2 కోట్లు మిగిలితే మరి 84 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? జిల్లాకి 2 కోట్లు. అక్కడ అది కూడా మిస్లీడింగ్. నేను చెప్తున్నది అదే. నేను చెప్తున్న పాయింట్లు మీరు జాగ్రత్తగా గమనించండి. జిల్లాకి 2 కోట్లు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. యాజ్ ఇఫ్ కారుమూరి నాగేశ్వరరావే రాష్ట్రం మొత్తం ఆ లిక్కర్ ట్రాన్స్పోర్టర్ లాగా మాట్లాడుతున్నాడు. కానీ నా ఉద్దేశం ప్రకారం వాస్తవం అది కాదు. కారుమూరి నాగేశ్వరరావుకి ఒక పార్ట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఇచ్చారు. ఇంకొక పార్ట్ రాయలసీమలో ఒక 2 పార్ట్లు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఒక 2 పార్ట్లు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా 2-3 పార్ట్లు ఉండుంటాయి. ఇవన్నీ ఎవరు? ట్రాన్స్పోర్టర్ ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొన్న వచ్చి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో వచ్చి పేరంటానికి వచ్చిపోయింది అనుకుంటున్నారా? లిక్కర్ కేసే వచ్చింది. అయితే దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికి ఉంటాయి. అందుకని ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు ఇది రాజకీయ కుట్ర, చంద్రబాబు నాయుడు చేయించాడు. చంద్రబాబు నాయుడు కుంభకోణం చేయించిన వ్యక్తి పేరు చెప్పుకో, కారుమూరి నాగేశ్వరరావు. ఇవన్నీ చెప్పకుండా ఎదుగుతున్న బీసీ నాయకుడి మీద కుట్ర దాడి అంట. ఏమి అంటే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ బీసీ పేరు మీద తీసుకున్నావా? బీసీ పేరు మీద తీసుకున్నావా? అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారా? బీసీలకి రిజర్వేషన్ ఉందా? అంటే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో ఎవరికి ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము లిక్కర్ షాపుల్ని బీసీలకి 10% ఇచ్చింది. ఏ బీసీలకి? గౌడ్స్కి ఇచ్చింది. గౌడ్లు కల్లు గీత పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న కుటుంబం కాబట్టి గౌడ్లకి ఆ షాపులు, మద్యం షాపుల్లో కొంత % రిజర్వేషన్ చేసి వాళ్ళకి ఇచ్చింది. నువ్వే క్యాస్ట్? కారుమూరి నాగేశ్వరరావు. నీకు లిక్కర్కి ఏంటి సంబంధం? కారుమూరి నాగేశ్వరరావు బీసీ, ఇంకా అందులో ఖాతాలో కలిపేయటమేనా? నీదే క్యాస్ట్? నీదే క్యాస్ట్? బీసీలో ఏ కులం నువ్వు? నీకు మద్యం ట్రాన్స్పోర్ట్కి ఏంటి సంబంధం? ఇది చెప్పాలి. కారుమూరి నాగేశ్వరరావు బయటకు వచ్చి నీదే కులము, నీకేంటి సంబంధము? అసలు నువ్వు బీసీ ఏంటి? ఆ సీదిరి అప్పలరాజు కొడుకెళ్ళి ఒక యాదవుడిని చంపినప్పుడు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలా. ఈ కారుమూరి నాగేశ్వరరావు ఏం చేశాడు? సీదిరి అప్పలరాజు కొడుకు గుద్దితే బుల్లెట్ బండేసుకొని చనిపోయిన వ్యక్తి యాదవ్. అవును. కారుమూరి నాగేశ్వరరావు పేపర్లు చదవలేదా? టీవీలు చూడలేదా? చచ్చిపోయిన దానయ్య యాదవుడు అనే విషయం తెలియదా మనకి? ఆ రోజు తెలియలేదు. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యేటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం. నేను మామూలుగా అయితే నేను కులాల గురించి మాట్లాడిన రామబ్రహ్మ గారు, నాకు అనవసరం. నేను ఈ కులాల గురించి, కులాల రొచ్చులోకి నేను రాను. కానీ నేరం చేసి ఆ నేరాన్ని కులం మాటున కప్పి పెడదాం అనుకోవటాన్ని మనం ఎవరం కూడా దాన్ని అలౌ చేయకూడదు. అందుకోసమని కులాలు మాట్లాడుతున్నాను తప్ప నేను కులాల గురించి నాకెందుకు? నేనేమన్నా రాజకీయ నాయకుడినా? నేను కులాల గురించి నాకెందుకు? ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు అతను చేసింది ఘోరమైన బ్లండర్. మీరు సిట్ ఇన్వెస్టిగేషన్ మీరు చూశారు. మీరు ఒక సందర్భంలో మీరు అడిగితే నేను చెప్పా, చాలా పక్కడ్బందీగా చేశారండి సిట్టు అధికారులు. ఇంకోళ్ళు అయితే ఇది చెయ్యలేకపోయేవాళ్ళు అని నేను క్లియర్ కట్గా మీతోనే చెప్పాను. అందులో పార్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా నేను ఇందాక చెప్పాను కదా, స్టేట్ వైడ్గా ఇంకా చాలా మంది ఉండుంటారని. కానీ ఒక్క పార్ట్నే తీసుకున్నారు. ఎందుకు? రాష్ట్రం మొత్తం కలియబెడితే కేసు పెద్దదైపోతుంది, సాక్షులు ఎక్కువైపోతారు, దోషులు ఎక్కువైపోతారు, దాన్ని ప్రూవ్ చేయటం కష్టం అయిపోతుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకొస్తున్నారు. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకుంటారు. కంగారు పడద్దు కారుమూరి నాగేశ్వరరావు, అప్పుడే కంగారు పడమాక, అన్ని పార్ట్లు వస్తాయి. డోంట్ వర్రీ. నీ పార్టీలోనే ఇప్పటికీ 84,75,00,000 కోట్లు వేసుకోండి, 85 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పీరియడ్ మొత్తం పెట్టుకున్నా కానీ 5 సంవత్సరాలలో ఏ వ్యాపారం చేస్తే 85 కోట్ల ప్రాఫిట్ మిగులుతుందో నాకు చెప్పండి రామబ్రహ్మ గారు. పెట్టుబడి తక్కువ పెట్టుబడితో అసలు పెట్టుబడి ఉంది, 4 లారీలు కావాలి అంతే. 4 లారీలు. అది కూడా ఏంటి? ఆ కంపెనీ వేరు, వీళ్ళ కంపెనీ వేరు. వీళ్ళ కంపెనీ ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ. అక్కడ సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మెయిన్ కాంట్రాక్టర్ వాడు, వీళ్ళు సబ్ కాంట్రాక్టర్కి ఎక్కువ మిగిలింది. ఒరిజినల్ కాంట్రాక్టర్కి ఏం మిగల్లా. ఒరిజినల్ కాంట్రాక్టర్ వాడికి చాలా తక్కువ వస్తుంది.
మొత్తం అంతా వీళ్ళ ఊళ్ళో వచ్చి పడతాయి, మొత్తం పైనుంచి కిందకి అన్ని టక్క టక్క డబ్బులన్నీ పడతాయి. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి షేరు. ఇంకా మరి ఆటోమేటిక్గా లేకపోతే మనోడిని ఎత్తుక్కొని కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తాం మనం? ఇది జరిగింది. ఇది చాలా అతిపెద్ద కుంభకోణం. ఇది నమ్మక ద్రోహంతో కూడిన కుంభకోణం. ఇందులో కేవలం జిల్లాకి 2 కోట్లు మాత్రమే మిగులుతాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం అనేది ఇది పెద్ద నేరము. ఇది చాలా హై లెవెల్ కాన్స్పిరసీ అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తనంతట తానే ఒప్పుకున్నట్టు అయింది. కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు ఎవరిని ఆక్షేపించాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించాలి. నువ్వు బయటకు వచ్చి అట్ట చెప్పొచ్చా అన్న? అట్ట చెప్తారా అన్న? జిల్లాకు 2 కోట్లు మిగులుతాయని చెప్తారా అన్న? నన్ను ఇరిగించావు కదన్నా అని నువ్వు కారుమూరి నాగేశ్వరరావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించాలి, చంద్రబాబు నాయుడు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డికి 2 కోట్లు కారుమూరి నాగేశ్వరరావుకి ఇచ్చి మిగతా డబ్బులు జగన్ రెడ్డి తీసుకున్నాడేమో సార్. అయితే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆయన నోటి నుంచి 2 కోట్లు వచ్చిందంటే అదే అర్థమై ఉంటుంది. అసలు ఇదే దరిద్రం. మందమ్మి మందు ఈ 30,000 మందిని చంపి ఆ రక్తపు కూడుని పోగేసుకొని వ్యాన్లలో ట్రాన్స్పోర్ట్లో పోగేసుకొని అది తింటాం అంటే అది అసలు ఏమైనా దానికి ఏమన్నా ఇది ఉంటుందా రామబ్రహ్మం గారు? ఒక్కసారి అనుభవిస్తారు. ఎంత నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుంది. నువ్వు ఇచ్చింది ఏమన్నా శుద్ధమైన మందా? పొద్దున్న తయారు చేయటం, మధ్యాహ్నం బాటిలింగ్ చేయటం, రాత్రికి పోసి తాగండి అంటాం. ఇది తప్ప నీకు వేరే బ్రాండ్ లేదని చెప్పటం. కొన్ని తయారీ కూడా మందులా తయారేస్తూ రకంగా ఉండేది. స్పిరిట్లో నీళ్ళు కలిపి రంగులు కలిపి అమ్మేయటం. అసలు నీకు స్పూరియస్ లిక్కర్ అని మీకు రఘురామకృష్ణరాజు కెమికల్ టెస్ట్కి పంపిస్తే అదే రిజల్ట్ వచ్చింది. దగ్గుబాటి పురంధేశ్వరి కెమికల్ టెస్ట్కి పంపిస్తే అదే రిజల్ట్ వచ్చింది. పెమ్మసాని చంద్రశేఖర్ కెమికల్ టెస్ట్కి పంపిస్తే అదే రిజల్ట్ వచ్చింది. అన్ని ఒక ల్యాబులు కాదు, ఒకళ్ళు చెన్నై ల్యాబు, ఒకళ్ళు రకరకాల ల్యాబులకు పంపించారు. దిస్ ఈజ్ స్ప్యూరియస్, దిస్ ఈజ్ నాట్ లిక్కర్ అని అందరూ చెప్పారు కదా. మరి అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో కూడా చెప్పారు. నువ్వు మందు తయారు చేసిన తర్వాత రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది రామబ్రహ్మం గారు, సెటిల్ అవుతుంది. అంటే అందులో ఉన్న విషతుల్యాలన్నీ కూడా ఒక సెటిల్ కావటానికి కొంత టైం పడుతుంది. ఆ సెటిల్ టైం కూడా లేకుండా పొద్దున్న తయారు చేస్తున్నావు, మధ్యాహ్నానికి బాటిలింగ్ చేస్తున్నావు, రాత్రికి తాగిస్తున్నావు. రాత్రికి తాగటం వేరే ఆప్షన్ లేకుండా చేస్తున్నావు. తాగుడు అలవాటు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అందుబాటులో ఉన్న విషాన్నే తాగుతాడు. ఇంకేం చేయగలుగుతాడు? వేరే బ్రాండ్లు ఉంటే కనీసం ఆ వేరే బ్రాండ్లు కొనుక్కుంటాడు. నువ్వు ఎంత కుట్రమని, ఎంత కుటిలంతో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మిగతా బ్రాండ్లు మ్యాక్డోనల్డ్స్ బ్రాండ్ లేకుండా ఎవడన్నా చేస్తాడండి? ఏ బ్రాండ్ లేదు. అమ్మిన 10 బ్రాండ్లో కూడా మందు ఒకటే. నీకు అంత దారుణంగా ఈ స్కాండల్ చేస్తే ఆ స్కాండల్లో ఒక పార్టులో అరెస్ట్ అయిన కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ చేసింది కూడా ఎవరు? సిట్టుగా పోలీసులు కాదుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ కేసు కింద అరెస్ట్ చేస్తే దొరికినాయిగా వాళ్ళకి డబ్బులు. అన్అకౌంటెడ్ మనీ దొరికిందిగా, హవాలా మనీ దొరికిందిగా. 85 కోట్ల రూపాయలంటే దాని మామూలు విషయం అండి. అంత డబ్బులు దొరికిన తర్వాత కూడా నువ్వు వచ్చి ఇదంతా కుట్ర. ఏం కుట్ర? కుట్ర చేసింది నువ్వు కుట్ర చేసింది. 85 కోట్లు నీ ఆస్తులు స్వాధీనం చేసి ఇప్పటికి జప్తు చేశారు. అవును, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? అవన్నీ బయటికి రావా? ఖచ్చితంగా వస్తాయి. అంటే నేరం చేయటం, బొకాయించటం, పట్టుబడ్డ తర్వాత బీసీ అంటాం. ఇది మానుకోకపోతే బీసీలు తిరుగుబాటు చేస్తారు నీ పార్టీ మీద. ఇప్పటికే తిరుగుబాటు చేశారు, భవిష్యత్తులో నిన్ను దగ్గరకు కూడా రానివారు. కుంభకోణం చెయ్యటమే కాకుండా అందులో అంటే వేరే వాడు ఎవడన్నా వాటాకు వస్తాడేమోనని చెప్పి కొడుకుని కోడల్ని ఎవడన్నా ఇరికిస్తాడండి? ఇరికిచ్చేశాడు. వేరే వాడు ఎవడన్నా వాటాకు వస్తాడేమోనని చెప్పి ఎవడన్నా కొడుకుని కోడల్ని ఇరికిస్తాడండి? ఇరికిచ్చేశాడు. ఇరికిచ్చేసి కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ మరి కోడలు మరి ఆమె పేరు మీద ఉన్న కంపెనీల్లోకి ఈ అక్రమ డబ్బులు వెళ్ళినాయి. ఇది చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకని నా ఉద్దేశం ఏంటి అంటే, నా ఉద్దేశం ప్రకారం, నాకున్న ఐడియా ప్రకారం ఎట్లా అయితే సౌత్ గ్రూప్ పెట్టి ఆ ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో అంటే మనీ ఒక చోట నుంచి ఒక చోటకి చేతులు మారటానికి సహకరించింది అన్న ఆరోపణతోటి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిందో, అప్పుడు కల్వకుంట్ల కవిత ఆ మహిళ అని ఎవరు ఏమీ ఆలోచించలేదు. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ విధంగా ఈ కారుమూరి కీర్తిని కూడా అరెస్ట్ చేస్తారేమోనని
నాకు అనిపిస్తూ ఉన్నది. ఇది అంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు కానీ బట్ ఆ అమ్మాయి కీర్తి పేరు మీదకి మాత్రం ఆ అమ్మాయి ఉన్న కంపెనీల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది జరిగింది కాబట్టి కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. అతని తండ్రి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. మరి త్వరలో రాబోయే రోజుల్లో కోడలు కీర్తిని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడలు ఆడుతా కులాల పేరు మతాల పేరు ఎత్తి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడని బీసీలు తిరగబడి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.